క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మనం గత తరగతిలో థియాలజీ అనగా వేదాంత శాస్త్రం, దేవుని గురించి అధ్యయనం చేయటానికై కొన్ని విషయాలు మనం విన్నాం. ఈ తరగతిలో మిగిలిన విషయాలు వినటానికి మిమ్మల్ని అందరిని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. గత తరగతిలో దేవుని యొక్క ఉనికి గురించి మనం తెలుసుకోవటానికి ఆ కారణాల్లో మనం విన్నాం కదా. కారణాల్లో సృష్టి ద్వారా దేవుడు ఉన్నాడు అని సైన్స్ ఏం చెప్తుంది, దానికి వాక్యం లేఖనాలు ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని మనం ఆలోచించాం. మరి ఈ తరగతిలో మరొక నూతన రెండో ఒక పాయింట్, థర్డ్ పాయింట్లోకి వెళుతున్నాను. ఆ, చక్కగా మీరు వినాలని నేను ప్రేమతో ఆశిస్తా ఉన్నాను. ఒకటి, సృష్టిలో ద్వారా దేవుని యొక్క ఉనికిని ఎలా గుర్తించగలం అనేది మనం గత తరగతిలో విన్నాం. రెండవదిగా లేఖనాల ఆధారాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలు మనం విన్నాం. ఈరోజు తరగతిలో చారిత్రకమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే మనకు రెండే రెండు గుర్తొస్తాయి. హిందువులు పవిత్ర గ్రంథంగా భావించే వేదాలు ఉన్నాయి. క్రైస్తవులు పవిత్ర గ్రంథంగా భావించే బైబిల్ ఉంది. వీటి విషయమే మనం ఆలోచించడం కూడా అవసరమే. కానీ ప్రస్తుతం మనం మన బైబిల్ విషయం ఆలోచిస్తే సరిపోద్దని నా భావన. ఎందుకంటే బైబిల్కి చరిత్ర ఆధారం ఉంది, వేదాలకి చరిత్ర ఆధారం లేదు. ఆ చరిత్రలో నేను ఏ తప్పు ఏదో నేను చెప్పాలని నేను కోరుకోవట్లేదు, కానీ వేదాలు ఒక విధంగా కొన్ని మంచి విషయాలే బోధించవచ్చేమో, కానీ ముఖ్యంగా దేవుని యొక్క ఉనికికి సంబంధించిన వాటిలో ఆలోచిస్తే చరిత్రకు వేదాలు ఆధారాలు లేవు. బైబిల్ మాత్రమే చరిత్రకు ఆధారమని స్పష్టంగా మనం అవగాహన చేసుకోవచ్చు. కారణం ఏంటంటే చరిత్రకు మూలం యేసుక్రీస్తే. బైబిల్ అంతటి యొక్క సారాంశం యేసుక్రీస్తే. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా బైబిల్ యొక్క సారం యేసుక్రీస్తే అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత చూస్తే బైబిల్లోని విషయాలన్నీ వాస్తవమైనవి, జరిగినవి, ఇప్పటికి కూడా ఆధారాలతో మనం చూడగలం. ఇది గొప్ప ప్రత్యేకత. బైబిల్లో చాలా విషయాలు, చాలా ప్రాంతాలు కానీ సంగతులు కానీ మనం చదువుతా ఉన్నాం. అవి జరిగిపోయాయి, కానీ ఇప్పటికీ కూడా దీని ఆధారాలు మనం చూడగలం. కాబట్టి చరిత్రకు ఆధారం బైబిలే లేక క్రీస్తే అని చెప్పడానికి ఆ, మనకి ఏ విధమైన ఢోకా లేదు. ఇక మనం ఇప్పుడు ఏదైనా కాలం ఒకవేళ చరిత్ర చెప్పాల్సి వస్తే మనం ఇలాగ వాడతాం. సహజంగా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని వాడతాం. అంటే క్రీస్తు కాలాన్ని విభజించాడు. కాలాన్ని రెండుగా విభజింపబడటానికి కారణం క్రీస్తే. అందుకనే మనం బీసీ, ఏడి అని వాడతాం కదండి. కాలాన్ని విభజించేది క్రీస్తే. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే మాట మనం చూస్తాం. బీసీ అనగా బిఫోర్ క్రైస్ట్, ఏడి అనగా ఎన్నో డోమిని, ప్రభు సంవత్సరం అని అర్థం. మనం సాధారణంగా పాత కాలాన్ని వాడినప్పుడు క్రీస్తు పూర్వం అని వాడతాం. క్రీస్తు శకాన్ని మనం ఏడిగా మనం వాడుతూ ఉంటాం. కానీ 1708వ సంవత్సరంలో ఈ బీసీ, ఏడి అనే విషయమై కొంత వాదనలు వచ్చాయి. కొంతమంది క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించేవాడు మనం కాలాన్ని వాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు పేరు ఎందుకు చెప్పాలి అనే నెపమో ఏమో కానీ ఈ బైబిల్ని ఆధారంగా తీసుకోవటం మనకి మేలు కాదని క్రీస్తు అనే మాట పలకటానికి వారికి మనసొప్పగా 1708వ సంవత్సరంలో బీసీని అనగా బిఫోర్ క్రైస్ట్ని బీసీఈగా అనగా బిఫోర్ కామన్ ఎరా, అలాగే ఏడిని సిఈ కామన్ ఎరాగా 1708వ సంవత్సరంలోనే క్రైస్తవ్యం మీద దాడి ఇలాగ ప్రారంభమైంది. కానీ 1919వ శతాబ్దానికి వచ్చేటప్పటికి ఇది పూర్తిగా ఇది అమల్లోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా రాయాల్సి వస్తే బిఫోర్ క్రైస్ట్ని బీసీని బీసీఈగా, అలాగే క్రీస్తు శకాన్ని ఆ, సిఈగా కామన్ ఎరాగా ఈనాడు రికార్డ్స్లో చరిత్రలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా బైబిల్ మీద
క్రీస్తు మీద వ్యతిరేకతకి కారణమే అని మనం గమనించాలి. కానీ ఎన్ని వాదాలు జరిగినా, ఎన్ని జరిగినా కానీ ఇప్పటికీ యేసుక్రీస్తు జన్మించిన స్థలం, ఆయన పరిచర్య చేసిన స్థలాలు, ఆయన సమాధి, ఆయన ఆరోహణమైన స్థలాలు, ఇవన్నీ కూడా చరిత్రకు ఆధారాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు మార్చొచ్చేమో కానీ బై ఈ బైబిల్లో ఉన్న సంగతులన్నీ కూడా, ముఖ్యంగా యేసు ప్రభు సంచరించిన స్థలాలు, ఆయన సమాధి, ఆయన ఆరోహణం, ఇవన్నీ కూడా నేటికి వెళ్ళి అనేకులు ఆ స్థలాలను చూసి వాస్తవమని నమ్ముతూ ఉన్నారు. ఒకవేళ చూడని వాళ్ళైతే మనకి ఇవాళ అందుబాటులోకి వచ్చేసే సంగతులన్నీ కూడా. కాబట్టి చరిత్రకు మూలం యేసుక్రీస్తే అన్న సంగతి మనం గమనించాలి. ఇకపోతే రెండో విషయాన్ని, తర్వాత విషయాన్ని మనం గమనిస్తే, మన బైబిల్ అది ఒక చరిత్రకు మూలం ఆధారం అయితే, ఆ మూడవ పాయింట్ ఏంటంటే మన అనుభవాల నుంచి దేవుడు ఉన్నాడంటానికి ఆధారాలు కొన్ని మనం చూడొచ్చు. ఇక్కడ బైబిల్లో దేవుడు ఉన్నాడు ఎలా చెప్పగలం? చరిత్ర చెప్తేనే సరిపోలేదు కానీ వ్యక్తులుగా మన అనుభవాలు ఉండాలి కదా. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో పాత నిబంధనలో ఒక వ్యక్తిని చూపిస్తాను. ఒకే వ్యక్తి అని కాదు, సమయం లేక నేను అవన్నీ వివరించలేను కానీ ఒక ఎగ్జాంపుల్గా పాత నిబంధనలో ఒకరిని, క్రొత్త నిబంధనలో ఒకరిని మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇక్కడ అబ్రహామును గురించి చూస్తున్నప్పుడు యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనంలో చదివితే అక్కడ అబ్రహామును గురించి ఇలాగూ రాయబడింది. చదువుతున్నాను చూడండి. 3వ వచనంలో అయితే ఆ, 2వ వచనం కూడా, 2వ వచనం, ఇశ్రాయేలుల దేవుడని యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెలహు కుటుంబీకుల నది యూప్రటీస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అన్నాడు. వాస్తవంగా మనం ఎరుగుదాం, అబ్రహాం అనగా గొప్ప విశ్వాసి అని, మరొక పేరు విశ్వాసులకు తండ్రి అని మనం నమ్ముతా ఉన్నాం. అక్షరాల 100% వాస్తవం. కానీ ఆయన పూర్వపు చరిత్ర మనం చూస్తున్నప్పుడు 24:3లో ఆయన ఇతర దేవతలను పూజించి ఆరాధించేవాడు. ఆయన జీవితంలో దేవుని యొక్క ప్రభావం పడింది. దేవుని యొక్క గొప్పతనాన్ని అబ్రహాము ఎరిగిన తర్వాత ఆ విగ్రహాలన్నీ కూడా వ్యర్థమైనవని భావించి వాటిని విడిచిపెట్టి నిజదేవుని వెంబడించాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈనాడు విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడుతున్నాడంటే ఆయన జీవితంలో కలిగిన మార్పు చాలా ప్రధానమైంది. ఆయన అబ్రహామునే కాదు, అనేక మంది పాత నిబంధనలలో వందల మందిగా దేవుని నమ్మిన తర్వాత వారి బ్రతుకుల్లో మార్పులు అనేవి మనం చూస్తూ ఉంటాం. ఇది సమయాన్ని బట్టి ఒక వ్యక్తినే చూపించాను, అలాగే ఒక్కళ్ళే కాదు. క్రొత్త నిబంధనలో మరొక వ్యక్తిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆయన అపోస్తులుడైన పౌలు. ఈయన కూడా ఒకప్పుడు క్రూరుడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఆయన బయోగ్రఫీ, ఆయన జీవితాలన్నీ మనం చూస్తాం. ఆయన బహు క్రూరుడు, సంఘాన్ని హింసించేవాడు, పాడు చేసేవాడు. అలాంటి వాడు యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన అనుభవంలో పలికిన మాట ఏంటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రికలు అంటాడు, పూర్వము 1 అధ్యాయం 12 వచనంలో, పూర్వము హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్య కొరకై నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు అంటున్నాడు. ఆయన వ్యక్తిగతమైన సాక్ష్యం ఏంటంటే, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను అన్నాడు. ఎంతమందికి హాని కలిగించాడో, ఎన్ ఎన్నిసార్లు దేవుని దూషించాడో, ఎన్నిసార్లు దేవుని పిల్లల మీద దాడులు చేశాడో, అలాంటి వాడు ప్రభు యొక్క దర్శనను చూసి ఆయన స్వరాన్ని విని తన జీవితంలో గొప్ప మార్పు కలిగింది. అదే మాట ఆయన వ్యక్తిగతంగా చెప్పటమే మాత్రమే కాకుండా గలతీ పత్రిక 1 అధ్యాయం 23 వచనంలో అంటాడు కదా, ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు నిలిచి ప్రభువే దేవుడు, యేసు క్రీస్తే దేవుడు అని బోధిస్తా ఉన్నప్పుడు 23వ వచనంలో
మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు వాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి అన్నాడు. ఆయన మారి అనేకులకు ప్రభువు గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే ఈయన మునుపు లాంటి వాడు కదా, ఎలా మారాడు అని చూస్తున్నప్పుడు నిజంగా పౌలు జీవితంలో ఎంత మార్పు వచ్చిందంటే ఎవరిని కూడా దూషించటం కానీ, ఎవరిని కూడా అన్యాయంగా మాట్లాడటం కానీ ఆయన జీవితంలో ఎక్కడా లేదు. ఆయన శత్రువును కూడా ప్రేమించాడు. ఆయనకు హాని చేసిన వారిని కూడా ఆయన ప్రేమించాడు. అలాంటి మనసు యేసుక్రీస్తును సంపాదించుకున్న కారణం చేతనే ఆయన జీవితంలో అంత మార్పు కలిగింది. అది క్రొత్త నిబంధనలో ఒక సమయాన్ని బట్టి ఒక వ్యక్తిని చూపించాను కానీ అనేక మంది బైబిల్లో లేక క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. ఇక మూడవది వస్తే ఆనాటి కాలంలో గత కాలాల్లో కొంతమంది మిషనరీల వారి పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకోవాలి. జాన్ జీ పేటన్ ఇలాంటి గొప్ప దైవజనుడు, డేవిడ్ లివింగ్స్టన్ ఇలాంటి దైవజనులు చూస్తే వారు పరిచర్య చేసిన స్థలాలు, వారు ప్రభువు చేతిలో మార్చబడిన తర్వాత నరమాంస భక్షకుల మధ్య వారి సువార్త పరిచర్య ప్రభువుని గురించి చెప్పడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ నరమాంస భక్షకుల మధ్య యేసు ప్రభు యొక్క ప్రేమను వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారి బ్రతుకులు మార్చబడ్డాయి. మనుషులు తినేవాడు, వాళ్ళ జీవితాల్లో మార్చుకున్నారు వాళ్ళు. మనుషులు తినేవాడు, వారి రూపాలు వారి మనసులు మార్చుకొని ప్రభు కొరకు సాక్షులుగా జీవించారు. ఎంత ఆశీర్వాదం! యేసుక్రీస్తు ద్వారా ఆ అనుభవాలు వారు పొందుకోగలిగారు. ఇక నాలుగవది ఏంటంటే అది మిషనరీ కాలంలో మాత్రమే కాకుండా సజీవులుగా ఉన్న మనం కూడా ఈనాటి సాక్షులమే. మన జీవితాల్లో కూడా ఒకప్పుడు మనం కూడా దేవుని ఎరగని వాళ్ళమే. పౌలు రాస్తూ ఎఫ్ఎస్సి పత్రికలు ఉంటాడు కదా, మనం శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు దేవుని ఉగ్రతకు పాత్రులమైనప్పుడు ఆయన మనలను ఎన్నుకున్నాడు, మన బ్రతుకులు మార్చాడు. మార్చబడిన జీవితాలు కలిగిన వారు ఉన్నారు. ఉదాహరణగా సమరయ స్త్రీని చూస్తూ ఉన్నప్పుడు ఆమె ఎంత పాపాత్మురాలు కానీ ఆమె జీవితం మార్చిన తర్వాత అనేకులకు చెప్పింది, నన్ను మార్చిన వాడు, నా బ్రతుకు నాకు చూపించిన వారిని చూపిస్తానని సాక్షిగా జీవించడం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈనాటి దినాల్లో మా వంటి వారు కూడా సాక్షులమే. మా బ్రతుకుల ప్రభు మార్చాడు అని చెప్పడానికి ఇవి కారణాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సరే, మనం ఈ సంగతులతో పాటు దేవుడు ఒక్కడే అని నమ్మేవారిలో చూస్తే ముస్లింలు క్రైస్తవులని గత తరగతిలో మీకు కొంచెం వివరంగా చెప్పాను. వీరిద్దరి గురించి చూస్తున్నప్పుడు ముస్లింలు త్రిత్వాన్ని అంగీకరించాలని, క్రైస్తవులుగా అనగా మనం నమ్మేది త్రిత్వాన్ని నమ్ముతున్నామని గత తరగతిలో కూడా చెప్పాను. ఇప్పుడు మరొకసారి కొంచెం వివరణ ఇవ్వటానికై ఈ ప్రయత్నం చేస్తున్నాం. మనం త్రిత్వాన్ని నమ్ముతున్నాం. త్రిత్వం అంటే ముగ్గురుగా ఉన్న దేవుడు, త్రిత్వమై ఉన్న ఒకే దేవుడు అన్న విషయాన్ని మనం గమనించాలి. త్రిత్వమై ఉన్న దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ముగ్గురుగా ఉన్నారనే విషయాన్ని, ఏకత్వమై ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మీకు అర్థం అవటానికి ఈ విషయాలు మీకు చెప్తున్నాను. ఇక్కడ హీబ్రూ భాషలో ఒకే అన్న మాటకు వాడబడిన బైబిల్లో వాడిన పదాలు రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏకాద్, రెండవది యాకీద్. ఈ రెండు కూడా ఒకటే అన్నదానికి వాడబడింది. కానీ ఈ రెండు పదాలు మనం ఆలోచిస్తే యాకాద్ అనే పదం దేవుడు ఒక్కడే అన్న మాటకి యాకాద్ అన్న పదం హిబ్రూ భాషలో వాడబడింది. యాకీద్ అంటే అర్థం ఏంటంటే అది కూడా ఒక్కటే. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువగా ఏకాద్ అన్న దాంట్లో అన్న భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. కొంచెం వివరంగా చెప్తాను, మీరు ఆలకించాలని కోరుతున్నాను. ఉదాహరణగా ఒక వారంలో వస్తాను అంటాం. ఒక వారం అంటే ఉన్నది చెప్పేయటానికి ఒక అన్నాం కానీ ఆ వారములో అనేకమైన రోజులు ఉన్నట్టుగా. ఒక సంవత్సరం అన్నాం, ఆ ఒక సంవత్సరం ఒక అన్నమాట వాడాం కానీ ఆ ఒక అనే దాంట్లో అనేకమైన రోజులు, నెలలు ఇవన్నీ ఉన్నాయి కదండి. మరి అలాగనే
దేవుడు అన్న పదం బైబిల్ ఎక్కడైనా కనబడినా అక్కడ ఏకాబ్ అని వాడబడిందంటే అర్థం ఏంటంటే అక్కడ ఎప్పుడు కూడా ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వారు త్రిత్వమే కానీ ముగ్గురే కానీ ముగ్గురు కూడా ముందు తరగతుల్లో కూడా వివరాలు మీకు ఇస్తాను. ఏమడి ఏకాద్ అంటే ఏకమై ఉన్న ముగ్గురు కూడా ఏకత్వం కలిగి ఉన్నారు. అందుచేత దేవుడు అన్న మాటలో ఏకాద్ అని వాడబడింది కానీ వ్యక్తిగతంగా చెప్పినప్పుడు కూడా అక్కడ యాకీద్ అన్న పదాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణగా ఆ కీర్తన గ్రంథంలో 25వ కీర్తన 16వ చరణాన్ని చదువుతాను. ఇక్కడ దావీదు రాస్తూ 25వ కీర్తన దావీదు కీర్తన కదా రాస్తూ అన్నాడు చూడండి. నేను ఏకాకిని అన్నాడు. ఇక్కడ చూడండి, నేను ఏకాకిని అన్నాడు. ఇక్కడ కీర్తన గ్రంథంలో రాయబడిన ఈ మాటలకు కానీ మరి ఇంకెక్కడైనా కానీ ఎవరైనా నేను అన్న మాట వాడితే అక్కడ యాకీద్ అన్న పదం వాడబడింది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఒకటే, ఒకటంటే ఒకటే. దావీదు నేను ఒక్కడిని అంటే తను ఒక్కడే అని అర్థం. ఇది సంగతి అండి. మెట్టుకు బైబిల్ గ్రంథంలో త్రిత్వం లేదు అని వాదించే వాళ్ళకి ఈ సంగతి అర్థం కాక పాపం త్రిత్వాన్ని అంగీకరించలేకపోతున్నారు. కానీ త్రిత్వం అన్న మాటలో ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. దానికి వాడిన పదం, దేవునికి వాడిన పదమే యాకాబ్ అనే విషయాన్ని మనం గమనించాలి. అట్లాగైతే దేవుడు ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వారిద్దరూ ఏకత్వం అని చెప్పడానికి కొన్ని వచనాలు చూపించి ఈ తరగతి ఇక్కడ ఆపుతాను. ఆ తర్వాత వచ్చే తరగతిలో దేవుని యొక్క గుణ లక్షణాలు ఏంటో మనం చెప్పి ఈ థియాలజీ క్లాసుని నేను ముగిస్తాను. ఇక్కడ చూడండి, ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ అంటాడు కదా, దేవుడు సృష్టిని చేశాడు ఆ ముందు 5 దినాల్లోనూ 6వ దినాన్న మనుషుని చేసినప్పుడు అక్కడ ప్రభువు మాట్లాడాడు దేవుడు అంటూ 26వ వచనం కదండి. ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం దేవుడు అంటూ ఆ తర్వాత గమనించండి, మన పోలిక చొప్పున అన్నాడు. మన అనే పదం ఇక్కడ వాడుతున్నామంటే అర్థం ఏంటంటే అక్కడ ముగ్గురు కూడా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను కదా, ఏకాద్ అన్న పదానికి ఇక్కడ మాట సరిపోదు. దేవుడు మాట్లాడుతూ మన అన్నాడంటే కొంతమంది దీన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు. మన అంటే అప్పటికి దేవదూతలు కూడా ఉన్నారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఆ మాట అది సరిపోయింది కాదు. దేవదూతల శాస్త్రంలో వివరాలు ఇంకా మీకు వివరంగా చెప్పడానికి నేను ఆశ కలిగి ఉన్నాను. ఇక 3వ అధ్యాయంలో కూడా చూస్తే ఆది కాండంలో అక్కడ కూడా 22వ వచనాన్ని చూస్తే అక్కడ అన్నాడు కదా, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లుగా ఆదాము మనలో ఒకని వంటి, మనలో మనలో అన్న మాటలు వాడు. అలాగే ఆది కాండంలోని 11వ అధ్యాయంలో చూస్తే అక్కడ కూడా మనము దిగిపోయి అంటాడు. అక్కడే వారు బాబేలు గోపురాన్ని కడతా ఉన్న సందర్భాల్లో అక్కడ వారు ఆకాశానికంటే గోపురాన్ని కడతాం. వారు గొప్ప కొరకు పట్టుకున్నప్పుడు ప్రభు ఆశించాడు. వారు విస్తరించి అభివృద్ధి పొందమంటే వారు ఒకే చోట ఉండాలని కోరుకున్న సందర్భాల్లో వారిని చెదరగొట్టడానికై అన్నాడు కదా. ఆ మాట మనం గమనిస్తే 7వ వచనంలో మనము దిగిపోయి అనే మాటలు చూస్తున్నాం. మనం కిందకి వెళ్ళాం. మనము అంటే అర్థం ఏంటంటే వారు ముగ్గురు కూడా ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. త్రిత్వంలో ఎక్కడ కూడా బైబిల్ అంతట్లో కూడా దేవుడు అనే పదం వాడినప్పుడు అక్కడ ముగ్గురు ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనంలో కూడా యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించబడినప్పుడు, ప్రభు రక్షకునిగా ఈ లోకానికి పంపించబడినప్పుడు కూడా ముగ్గురు యొక్క ప్రమేయం, ముగ్గురు యొక్క వారి యొక్క స్పందన మనం అక్కడ చూస్తాం. 48వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడును కాను అన్నాడు. ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్న వాడను. ఇదిగో ప్రభువగ యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అన్నాడు. ఈ మాట గమనిస్తే ప్రభువగ యెహోవా అనగా తండ్రి, ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ నన్ను పంపెను అంటే అర్థం ఏంటంటే ఈ మాట పలికిన వాడు ప్రభువే. ముగ్గురు కూడా ఉన్నారు. అనగా ఈ యేసు క్రీస్తు లోకానికి పంపించబడినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వారి యొక్క ఈ ఏకత్వాన్ని మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా
యేసుక్రీస్తు బాప్తీసం పొందిన సందర్భాల్లో కూడా 3వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనంలో చూస్తే బాప్తీసం పొందినప్పుడు బాప్తీసం పొందుతున్నవాడు యేసుక్రీస్తు పరలోకం నుంచి ఒక స్వరం వినబడింది. 16, 17 వచనాల్లో యేసు బాప్తీసం పొందినప్పుడు వెంటనే నీళ్లలో నుండి వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చానన్నాడు. యేసు ప్రభు బాప్తీసం పొందిన సందర్భాల్లో కూడా ముగ్గురు కూడా కనబడుతున్నారు. పైన వినబడే శబ్దం, స్వరం తండ్రి అయిన దేవుడైతే, బాప్తీసం తీసుకున్నవాడు యేసుక్రీస్తు అయితే పరిశుద్ధాత్మ పావురం వలె దిగి రావటం అనేది ముగ్గురు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బైబిల్లో దేవుడు అన్న పదం వాడుతున్నప్పుడు వారి యొక్క ఏకత్వాన్ని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు యేసుక్రీస్తు కూడా తన బోధలలో, తన ప్రకటించే వర్తమానాల్లో కూడా వారు ముగ్గురిని గురించిన ప్రస్తావన యేసు ప్రభు ప్రకటించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఒక్కడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము మేము అన్నాడు, చూసారా? మేము వాని యొద్దకు వచ్చి అన్నాడు. మేము అంటే ముగ్గురు కూడా ఉన్నారు కదా. ఇంత వివరంగా దేవుని వాక్యంలో త్రిత్వాన్ని గురించి వివరిస్తూ ఉంటుంటే కొంతమంది క్రైస్తవుల్లో కూడా త్రిత్వాన్ని అంగీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే విచారం. తర్వాత విషయాల్లో ఆ విషయాలు చెప్పబోతున్నాను. కానీ ఈ సందర్భంలో మనం చూస్తే దేవుడు అన్న పదములో వాడినప్పుడు ఏకాద్ అంటే ముగ్గురు వారు ఏకమై ఉన్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంత ఎందుకు, మనం ఆదివారాలు కానీ లేక కూడికల్లో చాలామందికి ఆశీర్వచనం చెప్పటం అలవాటు. ఎందుకంటే పౌలు కూడా ఆశీర్వచనాలు పలికాడు కాబట్టి కొంతమంది ఎక్కువ మంది దాన్ని ఆశించేవాళ్ళు, పాస్టర్ గారి యొక్క సేవకుని యొక్క ఆశీర్వాదాలు కావాలని ఆశించే వాళ్ళు ఉంటారు. కానీ వాస్తవంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అక్కడ కూడా ముగ్గురు కనబడుతున్నారు. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు నంబర్ 1, దేవుని యొక్క ప్రేమయు 2, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీకు తోడయుండునుగాక. అంటే ఆశీర్వచనం చెప్పినప్పుడు కూడా పౌలు ముగ్గురిని వాడాడు, లేక ముగ్గురు యొక్క విషయాలు, ముగ్గురి అని ప్రస్తావన తీసుకురావటం మనం గమనించాల్సింది. కాబట్టి ఏకమై ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనించినప్పుడు ఈ త్రిత్వం విషయంలో కొంతమందికి తప్పు అభిప్రాయాలు ఉన్నాయి. వారు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ఈవెన్ క్రైస్తవుల్లో కూడా ఆ విషయాల్లో కూడా చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఒక్క దేవుడే అని నమ్ముతున్నారు. మంచిదే, క్రైస్తవుల్లోనే ఒక్క దేవుడే అని నమ్ముతున్నారు. కానీ వాళ్ళ అభిప్రాయాలు ఏంటంటే ముగ్గురు కూడా 3 రూపాలు లేక 3 పాత్రలు ధరించారని. అంటే వివరంగా చెప్తే ముగ్గురు ఉన్నారు, మంచిదే. ముగ్గురులో చూస్తే పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ఉంటే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ఇప్పుడు సంఘకాలంలో ఆ పరిశుద్ధాత్మ ఉన్నాడు. 3 రూపాలుగా ఉన్నారని, అంతేకాకుండా ఒక వ్యక్తే 3 పాత్రలు పోషించాడని. ఇలాంటి అభిప్రాయాలు తప్పైన అభిప్రాయాలు. అది కాదు. ముగ్గురు ఒకటే, ముగ్గురు కూడా వారి వారి కార్యాలు కూడా మనం చూడబోతా ఉన్నాం. కాబట్టి ముగ్గురు కూడా వేరు వేరు, వారు పాత్రలు ధరించటం కాదు, ముగ్గురు ఏకమై ఉన్నారనే విషయాన్ని మనం చూడాలి. తర్వాత కొంతమందిలో ఉన్న మరొక అభిప్రాయం ఏంటంటే ముగ్గురు వేరు వేరు దేవుళ్ళు. ముగ్గురు వేరు వేరే, తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. కానీ వాళ్ళు దాన్ని ఎలా విభజించారంటే వీరిలో పెద్ద దేవుడు, చిన్న దేవుడు, బుల్లి దేవుడు అన్నట్టుగా ఇలా విభజించేశారు. ఇది కూడా తప్పది. తండ్రి పెద్దోడు, యేసుక్రీస్తు చిన్నోడు, పరిశుద్ధాత్మ బుల్లి దేవుడు కాదు. ఇది చాలా తప్పైన అభిప్రాయం. ముగ్గురు కూడా సమానమే. ఒక విధంగా చెప్పాలంటే తర్వాత మిగిలిన సెషన్స్లో లేక వచ్చే తరగతుల విషయాలు చెప్పబోతున్నాను. కానీ ఇక్కడ తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తును తక్కువగా ఎప్పుడు చూడలా. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తును నా దేవుడు అని పిలిచాడు హెబ్రీ పత్రికలో. ఆ విషయాలు సమయం లేక నెక్స్ట్ సెషన్లో ఆ తరగతులు వివరిస్తాను. కానీ ఇవి తప్పైన అభిప్రాయాలు అనే విషయాన్ని మనం గమనించాలి.
మూడవదిగా తప్పైన విషయాల్లో మూడవది ఏంటంటే యెహోవా ఒక్కడే దేవుడు అని వాదించేవాడు. వీళ్ళనే యెహోవా సాక్షులు అంటారు. వీళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోయే బ్యాచ్. ఎందుకో చెప్పనా? ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించరో వారు నరక పాత్రులవుతారు సుమా. అసలు రక్షకునే తృణీకరిస్తే వాళ్ళు ఎలాగ రక్షించబడుతున్నారని భావించాలి? వారు పాత నిబంధనని నమ్ముతూ యెహోవాయే దేవుడు అని ఆచరించేవాడు. యెహోవా సాక్షులు. వారు కొన్ని సిద్ధాంతాలు పెట్టుకొని యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు, పరిశుద్ధాత్మను అంగీకరించకపోతే ఖచ్చితంగా వారు నరకానికి వెళ్ళిపోయే బ్యాచ్ అని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ సంగతులు మనకి తెలుసుకోవటం చాలా అవసరం. మనం ఎరిగి ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వారు వేరు వేరు కాదు, ముగ్గురు ఏకమే కానీ ముగ్గురు కూడా వేరు వేరు పనులు ఉన్నాయి. ఆ సంగతుల్ని వచ్చే తరగతిలో వారి యొక్క గుణ లక్షణాలు కూడా మీకు చూపించి ఆ, ఈ థియాలజీ క్లాస్ అనేది మీకు ముగిస్తాను. కాబట్టి శ్రద్ధగా వినండి. ఈ సంగతులు మీకు ప్రయోజనకరంగా ఉండాలంటే ఈ ఛానల్లోనే ఇవన్నీ కూడా రికార్డ్ చేయబడ్డాయి. తప్పకుండా చూసి మరింతగా మేలు పొందండి. వచ్చే తరగతిలో దేవుని యొక్క గుణ లక్షణాలు, ఆయన స్వభావాలు మనం విని ఈ త ఈ ఈ థియాలజీ క్లాసును మనం ముగించుకోబోతా ఉన్నాం. ఇలాంటి కృప ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు వాక్యాన్ని విని మేలు పొందుదాం. ఈ సంగతులు మీకు ప్రయోజనకరంగా ఉండాలని ప్రార్థన పూర్వకంగా అందిస్తుంటుండగా మరిన్ని దీవెనలు పొందటానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.